నమస్కారం. వార్తలకు స్వాగతం. తండ్రి ప్రాణం తీసిన కన్న కొడుకు, అతనికి సహకరించిన తల్లి. మహబూబాబాద్ పట్టణంలోని భవానీ నగర్ తండాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన కుటుంబ బంధాలనే ప్రశ్నించేలా కలకలం రేపుతోంది. తండ్రి గొంతు నులిమి హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ పట్టణంలోని భవానీ నగర్ తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పసందుల చంద్రయ్యను ఆయన కుమారుడు వీరాచారి, తల్లి విజయలక్ష్మితో కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం మత్తులో జరిగిన కుటుంబ గొడవే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై టౌన్ సిఐ రఘుపతి రెడ్డి వివరాలు వెల్లడించారు. लेफ्ट साइड गए ना उसका नीचे के बैठ गया మహబూబాబాద్ పట్టణం భవానగర్ తండాలో పసందుల చంద్రయ్య అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఈరోజు ఉదయం సమాచారం రాగానే వాళ్ళ కూతురు స్రవంతి పోలీస్ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే మేము వచ్చి చూస్తే ఇక్కడ పసందుల చంద్రయ్య ఒక ఇంట్లో ముందు రూమ్లో చనిపోయి ఉన్నాడు. అతన్ని వాళ్ళ భార్య విజయలక్ష్మి మరియు అతని కొడుకు వీరాచారి మద్యం మత్తులో ఫ్యామిలీ ఇష్యూస్లలో చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ విషయం మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాము. డెడ్ బాడీని పోస్ట్మార్టం రిపోర్ట్కి పంపిస్తాం. పోస్ట్మార్టం చేయడానికి పంపిస్తాం.